చెప్పింది కదా, ఇంకా ఎందుకు అలా నిలబడి చూస్తున్నావు? లోపలికెళ్ళు. కొంతమంది అంతే, వాళ్ళెప్పటికీ మార్చలేం. కోడళ్ళంటే రెండు కళ్ళని చెప్పుకోవడం బానే ఉంటుంది, కానీ ఎప్పుడు ఒక కంటికే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా మార్చలేము. అవునే, ఒక కంటికే సపోర్ట్ చేస్తా, ఎందుకంటే ఆ కన్ను బాగా చూస్తుంది. రెండో కంటికి చత్వారం వచ్చిందనుకుంటా. చత్వారం ఏంటి, పొగరు కూడా వచ్చింది అనండి. కాబట్టే మా పొగరు మా దగ్గరే ఉంటుంది, మీ మంచితనం మీ దగ్గరే అట్టి పెట్టుకోండి. వదినకి చెప్పావుగా వెళ్ళమని, నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డావు? పదా. భగవంతుడా, వీళ్ళిద్దరినీ కలపటం మనుషులుగా మా వల్ల కావడం లేదయ్యా. ఏదో ఒకటి చేసి నువ్వే వాళ్ళిద్దరినీ కలిపేలా చూడు తండ్రి. అక్క, బోర్ కొడుతుందక్క. అయితే వెళ్ళి ఆడుకోరా. ఎవరితో ఆడుకోను? జాను అక్కతో ఆడుకుందామంటేనేమో అమ్మ వెళ్ళొద్దు అంటుంది. నువ్వైనా అమ్మకు చెప్పక్క. ఇప్పుడు వద్దులే నాన్నా, నువ్వు ఇంట్లోనే ఆడుకో, తర్వాత వెళ్దు గాని. లలిత, నాన్న. ఏంట్రా? నాన్న, నేను జాను అక్కతో కలిసి ఆడుకుంటానంటే అమ్మ వద్దు అంటుంది. అక్కను అడిగితేనేమో ఇప్పుడు వద్దులే అని చెప్పి ఇంట్లోనే ఆడుకోమంటుంది. నువ్వైనా చెప్పు నాన్న వీళ్ళకి. తర్వాత ఆడుకుందువులే గాని నేనొచ్చాను కదా, కాసేపు కూర్చో. లలిత, కొంచెం కాఫీ ఇవ్వు. లలిత, కాఫీ. లలిత, కాఫీ. నానా, నేను కాఫీ తీసుకొస్తానుండండి. అమ్మా, నానా, కాఫీ. నానా, నిన్న జరిగిందంతా మీకు తెలిసే ఉంటుంది కదా. తెలిసిందమ్మా. మరి అమ్మ దగ్గరికొచ్చి అమ్మతో మీకు మాట్లాడాలనిపించలేదా నానా? వేరే ఊరికి క్యాటరింగ్ అని వెళ్ళిన మీరు విషయం తెలిసి ఇక్కడికి వస్తారని, తన బాధని మీతో చెప్పుకోవాలని అమ్మ రాత్రంతా ఎదురు చూస్తూనే ఉంది నాన్న. మీరు రాలేదని అమ్మ ఏడుస్తూనే ఉంది. అమ్మా, ఎప్పుడూ మనం ఒంటరి వాళ్లమేనే, మనకి మనం తప్ప మనకంటూ ఎవ్వరూ లేరు అని మాట్లాడుతూ ఉండేది. అమ్మేంటి ఇలా మాట్లాడుతుంది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని అనుకునేదాన్ని నాన్న. నిన్న గొడవ జరిగిన తర్వాత నువ్వు ఇక్కడికి రాకపోతే అమ్మన్నది నిజమేనేమో అనిపిస్తుంది నాన్న నాకు కూడా. అవును నాన్న, తన కష్టం వస్తే చెప్పుకోవడానికి మీరు తప్ప అమ్మకెవరున్నారు నాన్న?
రోజు మీరు ఎక్కువసేపు అక్కడే ఉన్నా మేమేం అనుకోం నాన్న. కానీ కష్టం వచ్చినప్పుడైనా ఇటువైపు చూస్తూ ఉండండి నాన్న. అమ్మకి మాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నాన్న?